నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో యూకే నుంచి అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ స్కామ్లో, నందూస్ వరల్డ్ స్కామ్లో విక్టిమ్స్ అందరికి కూడా చాలా సపోర్టివ్గా ఉండి అవేర్నెస్ తీసుకొచ్చారనమాట. అంటే ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చి వీళ్ళందరికీ చాలా నష్టం జరిగింది, న్యాయం చేయండి అని కూడా ఫస్ట్ నుంచి కూడా ఫైట్ చేస్తున్న వ్యక్తి అనమాట జైపాల్ రెడ్డి గారు. సో మనకి లండన్ నుంచి లైవ్లో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే బ్రదర్, హౌ ఆర్ యూ? నమస్తే రోషన్ గారు, ఎలా ఉన్నారు? సూపర్ అండి, సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ అప్ బ్రదర్. అంటే మన తెలుగు వాళ్ళకి అట్లీస్ట్ అంటే మీకు ఇబ్బంది లేదు, మాలాంటి వాళ్ళని సపోర్ట్గా ఉంటామని ఒక భరోసా ఇచ్చి మీరు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఒక చిన్న హోప్ ఎక్కడో తెలియకుండా ఉంటుంది. డబ్బు వెనక్కి వచ్చినా రాకపోయినా మన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నామంటే వేరే కంట్రీస్లో చాలా హ్యాపీగా ఉంటుంది మాలాంటి వాళ్ళకి కూడా. మీకు ఎప్పుడు తెలిసింది, ఎవరి త్రూ తెలిసింది ఇంత పెద్ద స్కామ్ జరిగిన తర్వాత? మీరు అక్కడ ఎప్పుడో సెటిల్ అయిపోయిన తెలుగు వాళ్ళు డిస్కషన్ ఏం జరిగింది అసలు అక్కడ? సో నాకు తెలవడం వచ్చేసి నేను యాక్చువల్గా వీళ్ళని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను బ్రో. ఐఎమ్ బిగ్ ఫ్యాన్. సో నాకు ఒక 5-6 months బ్యాక్ చిన్న వీడియో చూసినప్పుడు నేను సరే ఎవరో నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు అని అనుకున్నాను. తర్వాత రీసెంట్ గా ఒక 6 weeks బ్యాక్ ఒక మాంచెస్టర్ మ్యారథాన్ రన్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్రదర్ కలిసి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈజ్ ఎ వెరీ హానెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. సో ఆయన చెప్పినప్పుడు నమ్మాల్సి వచ్చింది. సో నేను తర్వాత షోను అనే ఒక అబ్బాయి కాల్ చేశాను, ఎంక్వైరీస్ చేశాను, విక్టిమ్స్ తో మాట్లాడాను. తర్వాత మీరు మాట్లాడినట్టే నేను నందు గారితో కూడా మాట్లాడాను. 45 minutes ఫోన్ కాల్ మాట్లాడాను. సేమ్ మీకు చెప్పిందే నాకు కూడా చెప్పింది. ఆ స్టోరీ అతకలేదు. సో తను తర్వాత ఒక 10 వాయిస్ నోట్లు పెట్టింది. ఆ వాయిస్ నోట్లు పెడతా ఉంటే నాకు ఇంకా డౌట్స్ పెరుగుతున్నాయి తప్ప ఎప్పుడు తగ్గలేదు అనమాట. సో అవి ఎవిడెన్స్, స్క్రీన్ షాట్స్, బ్యాంక్ ట్రాన్స్ఫర్స్, చాట్ హిస్టరీ అన్ని చూసిన తర్వాత ఐ థాట్ వాట్, ఐ నీడ్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్. నేను వాళ్ళ హస్బెండ్ తో మాట్లాడతా అని ఒక 3 times రిక్వెస్ట్ చేశాను. చేస్తే వాళ్ళు తను మాట్లాడనీయకపోతే సో నేను సౌత్ ఆఫ్రికా మ్యారథాన్ రన్ చేయడానికి వెళ్ళొచ్చిన తర్వాత ఒక రోజు సరే ఎట్లయితే అట్లా అయిందని చెప్పేసి ఒక 3 questions అడుగుదామని ఇన్స్టాగ్రామ్ లో అడిగాను. అది కాస్త చాలా వైరల్ అయింది, అందరూ పికప్ చేసుకున్నారు. అక్కడ నుంచి ఇదంతా స్టార్ట్ అయింది. ఓకే. సో ఓవరాల్ గా ముందు రీసెర్చ్ చేశాను కొంచెం. ఓకే. సో జైపాల్ గారు, ఓవరాల్ గా ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్ లేకపోతే ఫ్యామిలీస్ కానీ సఫర్ అయిన వాళ్ళు ఇప్పుడు? సో ఇక్కడ తెలుగు వాళ్ళే ఒక 100 మంది పైగా ఉన్నట్టున్నారు బ్రో. మనకి తెలిసిన నెంబర్సే ఒక 70 నుంచి 100 వరకు అయితే కన్ఫర్మ్ గా కనిపిస్తున్నది తెలుగు వాళ్ళు. సో నీకు వీళ్ళు గుజరాత్, పంజాబ్, పాకిస్తాన్, మలేషియా, ఫిలిప్పీన్స్ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా రకరకాలుగా తీసుకున్నారు, చేశారని వింటున్నాను. పాకిస్తాన్ ఆయన ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. బ్రదర్, ఇంకొకటి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మంది బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళే ఇప్పుడు ఈ వాట్సాప్ గ్రూప్లలో అక్కడ ఇక్కడ 50-60 మంది ఉన్నారు. చాలా మంది సరే పోయింది పోనీ మనకెందుకు అని బయటికి రారు. ఇంకోటి ఇక్కడ చాలా మంది యూకేలో వీసాల మీద ఉంటారు. సో వీసాల మీద ఉన్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే ఏం ప్రాబ్లం అవుతుందో అని బయటికి రారు. ఇన్ని రోజులు కూడా అలాగే నలిగిపోయారు. ఓకే. ఇప్పుడు మీ పార్ట్ 2 వీడియో కూడా ఇంత ముందుకే చూసినప్పుడు తను చెప్తుంది కదా, మేము లీగల్ యాక్షన్ తీసుకున్నాం, లీగల్ యాక్షన్ అని చెప్పేసి. ఇక్కడ లీగల్ యాక్షన్ అనగానే ఎవరైనా భయపడతారు. సో ఇలా బెదిరించారనమాట, లీగల్ యాక్షన్ అని, పోలీసులు అని, అదని ఇదని బెదిరించారు వీళ్ళని. సో అట్లా ఎవరు మాట్లాడకుండా ఇన్ని రోజులు మేనేజ్ చేసుకుంటా వచ్చారు. లోకల్ సిటిజన్ ఉంది కాబట్టి వాళ్ళకి ఈ లీగల్ యాక్షన్ అనేది అట్లా పడితే అట్లా వాడేశారు. కానీ వీళ్ళకి ఈ రోజు వరకు కూడా లీగల్ అడ్వైజర్ లేడు, ప్రాపర్ లీగల్ అడ్వైజర్ లేడు. అలా ఉంటే ఇలా మాట్లాడే వాళ్ళు కాదు. నాకు లీగల్ ఎక్స్పీరియన్స్ అంటే నేను రీసెంట్ గా ఒక కేసు ఫైట్ చేసిన, సో నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నది ఎట్లుంటది అనేది. సో ఒక బ్రదర్ తో మాట్లాడుతుంటే చెప్పాడు, ఎస్టిమేటెడ్ నెంబర్ వచ్చేసి 3 to 500 people ఉంటారు వీళ్ళ విక్టిమ్స్ అని. ఇది చాలా పెద్ద స్కామ్ బ్రో, అర్థం కాదు. అంటే అంత నేను స్టార్టింగ్ లో ఒక 5-6 crores ఉంటుంది అనుకున్నాను, బట్ ఇట్స్ మచ్ మోర్ బియాండ్ యువర్ వైల్డెస్ట్ డ్రీమ్స్. అంటే మోర్ దెన్ 100 crores అంటున్నారు కొంతమంది. ఈజ్ ఇట్ రైట్? ప్రాబబ్లీ ఎస్టిమేటెడ్, yes. ఓకే. అంటే ఓన్లీ హస్బెండ్ వైఫ్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా వెనక జైపాల్ గారు?
నాకు తెలిసి అయితే ఎవరు కనిపించట్లేదు బ్రో. కాకపోతే నాకు అర్థం కాని విషయం అదే. ఒక్క వ్యక్తి ఒక్కడే ఇట్లా ఇయన్నీ ఎట్లా మేనేజ్ చేశాడనేది. అంటే యాహ్! ఓన్లీ ఒక్కడే మేనేజ్ చేసాడా? సో లేకపోతే నందు కూడా ఉందా దీంట్లో? ఈ కంపెనీస్‌లో అయితే ఇద్దరున్నారు బ్రో. నేను చూసిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇద్దరి అకౌంట్‌లోకెళ్ళినాయి. ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇక్కడేమో మాన్జో బ్యాంకో ఏదో ఉన్నది. దాంట్లోకెళ్ళినాయి. ఇద్దరి అకౌంట్‌లోకి డబ్బులెళ్ళినాయి. ఏది ఇది ఓకే. 2024 నుంచి నేను ట్రాన్సాక్షన్ చూసిన మొత్తము పోయినాయి. సో, అది కథ. మీ పార్ట్ 1 ఇంటర్వ్యూలోనేమో మేము లోన్‌లు ఇచ్చాము. వాళ్ళు మాకు తిరిగిస్తున్నారు అని చెప్పారు. చెప్పారా లేదా? అవును, అవును, అవును. యాహ్! సో, వాళ్ళు ఇప్పుడు జైపాల్ రెడ్డికి లోన్ ఇస్తే, జైపాల్ రెడ్డి మళ్ళీ మీకు తిరిగిచ్చినట్టు ట్రాన్సాక్షన్ చూపిస్తున్నాడు. మరి మీరు జైపాల్ రెడ్డికి లోన్ ఇచ్చినట్టు ఒక ట్రాన్సాక్షన్ చూపియొచ్చుగా? అసలు ఎక్కడా మాట్లాడలే వాళ్ళు దీని గురించి. ఈ ఇష్యూ గురించే మాట్లాడలే. నందూస్ వాళ్ళు నా సో, ఫోటో మరి తప్పు పెట్టుకొని చేయనోళ్ళు వేసుకు బయటకొచ్చి వస్తుందని. మాట్లాడొచ్చుగా? ఎగ్జాక్ట్లీ. బట్ ఏదైనా యాక్షన్ యాహ్! తీసుకోవచ్చా యూకే లా ప్రకారం వాళ్ళ మీద? అక్కడ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి జస్టిస్ వస్తుంది అంటున్నారు, వస్తుందా? బేసిక్‌గా ఈ సీఓఎస్‌కి డబ్బులు కట్టడమే తప్పని. యాహ్! మ్మ్. సో, డబ్బులు తీసుకోవడం ఎంత తప్పో, కట్టడం కూడా అంతే తప్పు. కానీ జనాలు దే డూ వాట్ దే డూ, రైట్? సో, సర్వైవల్ కోసం ఎన్నో పనులు చేస్తా ఉంటారు. ఆహ్, ఇలా ఈ అవకాశం చూసుకొని వీళ్ళు ఎవరికీ చెప్పలేరనే ఉద్దేశంతోటే వీళ్ళు పిచ్చెక్కిచ్చారనమాట అందరికి. ఓకే. ఈ నెల 2 నెలలైతే వీసా అయిపోయేటోళ్ళని చూసుకొని, వల్నరబుల్ పీపుల్‌ని చూసుకొని మోసం చేసిర్రు. దట్స్ ద సాడెస్ట్ పార్ట్. యాహ్! ఓకే. నువ్వు ఒక పూట తిని, ఒక పూట తినకుండా ఇంత దూరం వచ్చినావని చెప్పుకునేదానివి. వీళ్ళని ఎలా మోసం చేయబుద్దయింది నీకు? దట్స్ రిడిక్యులస్. యాహ్! సో, వీళ్ళ మీద ఏమన్నా ఈ సీఓఎస్ గురించయితే యాక్షన్ తీసుకోవాలంటే కొంచెం కష్టం. వీళ్ళకి ఆల్రెడీ లైసెన్సెస్ క్యాన్సిల్ అయినాయి. కాపోతే దేర్ ఆర్ అదర్ యాంగిల్స్. లీగల్ ఎక్స్‌పర్ట్స్ ఎక్స్‌ప్లోర్ చేస్తారు. అది మనం చెప్పేది కాదు. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు మీరు అక్కడ బ్రదర్ యూకేలో? నేను ఒక 18 నేను చేసిన పాపాలకి 18 ఇయర్స్ అయితుంది బ్రో ఇక్కడ. ఎందుకని అలా అనుకో, కానీ కానీ ఇండియాని మించిన సేఫెస్ట్ కంట్రీ ఎక్కడ లేదు కదా వాళ్ళలోనే. ఎందుకు ఇప్పటికి కూడా ఇంతమంది స్టూడెంట్స్ లేకపోతే జాబ్ చేయడానికో వీసాల కోసం ఆస్తులు అమ్మేసి ఎకరాలు అమ్మేసి ఇలా ఇలా బలైపోతున్నారు మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ. ఎందుకు అర్థం కావట్లేదు. మీరు అందుకని అడిగాను ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు మీరు అక్కడ అని. నెంబర్ ఆఫ్ రీజన్స్ బ్రో. ఐ థింక్ వీ కెన్ ఎక్స్‌ప్లోర్ ఆన్ డిఫరెంట్ కాల్. జనాలకి అంటే ఇక్కడికి యూకేకి వస్తే నెలకి 2 లక్షలు వస్తాయి, 3 లక్షలు వస్తాయని అనుకుంటారు కానీ దాంట్లో ఖర్చులే సగం పోతాయి. ఇక్కడికి వచ్చినాక పడే కష్టం అక్కడే పడితే చాలా సెట్ అయిపోతారు. అది ఎవరికి చెప్పినా వినరు. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ తిరిగి వెళ్ళలేక, ముఖం చూపించుకోలేక ఇక్కడే ఉండిపోయి ఏదో బాధలు పడతా ఉంటారు. నిజంగా లాస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి చూసుకుంటే ఇండియాని మించిన దేశం లేదా యాక్చువల్‌గా. మంచి అవకాశాలు చాలా ఉన్నాయి ఇండియాలో. యాహ్! సో, మాలాంటోళ్ళకే ఇగ ఉండే కాడికి ఉన్నాంరా ఇక్కడ, ఇగ తిరిగి వచ్చేద్దాం అన్నట్టు అనిపిస్తా ఉంటది. కాపోతే ఇగ పిల్లలు, మా ఇల్లులు అన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి మూవింగ్ అనేది అంత ఈజీ కాదు. బట్ విల్ సీ. సో, ఓకే. అట్లా ఆ ఆశతోటొస్తారు. ఇంకోటి యూకేకి ఈ వీసాలకి ఎందుకు ఇట్లా పే చేస్తారంటే, యూకే ఒకటే దేశంలో ఎట్లా అంటే 5 ఏండ్లు ఎలాగోలాగా ఉంటే ఈ వీసాల పైన మీకు పీఆర్ వస్తది. ఐఎల్ఆర్ వస్తది. అది అమెరికాలో తర్వాత అట్లా రాదు. వేరే మ్మ్. వేరే దేశాల్లో అలా రాదు. అందుకనే యూకేకి ఈ వీసాల కోసం లక్షలు పోసుకుంటా ఉంటారు. మ్మ్. యాహ్! సో ఓవరాల్గా తెలుగు వాళ్ళకి కొంచెం మీరు మీలాంటి వాళ్ళు సపోర్ట్గా నిలబడాలని కోరుకుంటున్నాను బ్రదర్. ఎందుకంటే మీరు చాలా ధైర్యంగా డేర్ చేసి బయటకు వచ్చి చాలా దీని గురించి మాట్లాడారు. ఈ ఇష్యూ గురించి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్సప్ దానికి. బట్ మీరున్నారన్న ఒక భరోసా అయితే మన వాళ్ళకు ఉంది ఇప్పుడు. డెఫినెట్గా ఎవరిని అడిగినా కానీ జైపాల్ గారు స్టాండ్ తీసుకొని మా వైపున బాగా మాట్లాడుతున్నారని కూడా ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఇంకొకటి ఏంటంటే మీరు ఆల్రెడీ హస్బెండ్ వైఫ్తో మాట్లాడారు కాబట్టి ఇద్దరిలో అసలు దొంగ ఎవరని తెలుస్తుంది మీకు? సైలెంట్గా ఉన్న వ్యక్తా లేకపోతే నందు గారా? హస్బెండ్ తో మాట్లాడలేదు. యాహ్! మీరు కూడా నెక్స్ట్ టైం ఎవరు మాట్లాడితే హస్బెండ్ తో మాట్లాడండి. యాహ్! ఓకే. ఇంతవరకు హస్బెండ్ అయితే మాట్లాడలేదు. సో, నేను ఎవరు దొంగ అనేది నేను ఇక్కడ చెప్పను. అది చూసే వాళ్ళకందరికీ తెలుస్తానే ఉండొచ్చు. నాకు తెలీదు గానీ హస్బెండ్ తో మాట్లాడండి మీరు. నంది గారితో కాదు, హస్బెండ్ తో మాట్లాడండి మాట్లాడేది ఉంటే. డెఫినెట్గా బ్రదర్. సో ఎనీహావ్ థ్యాంక్ యూ. ఏదైనా అవసరం ఉంటే నీడ్ ఉంటే డెఫినెట్గా మిమ్మల్ని మళ్ళీ కూడా కాల్లోకి తీసుకుంటాం. రేపు మీరు మాట్లాడాలి. తెలుగు వాళ్ళందరూ కూడా ఎవరిని అడిగినా కానీ జైపాల్ రెడ్డి అంటున్నారు కాబట్టి మీరు వాళ్ళకి
కొంచెం స్టాండ్ అయ్యి వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ బ్రదర్. ఈ ఇష్యూ మీరు బ్రాడ్కాస్ట్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్స్. చాలా మంది చాలా సాడ్ స్టోరీస్ ఉన్నాయి దీంట్లో. ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి ఏం చేయలేక నలిగిపోయి ఉన్నారు పోరగాళ్ళు పాపం. నేను పొద్దున్న లేస్తే అరే జాబ్లు ఎట్లా తెచ్చుకోవాలి, ఇంటర్వ్యూలు ఎట్లా చేయాలని చెప్పేసి మన ఇన్స్టాగ్రామ్ లో చెప్తా ఉంటాం ఆస్ట్రీ అని. ఒక దిక్కు మనమేమో జీవితాలు బాగుపడాలి అని చెప్పేసి మనం ఏదో ట్రై చేస్తా ఉన్నాం మనకున్న కొంచెం టైంలో. అసొంటిది ఇట్లాంటి స్టోరీస్ ఉన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ నిన్నెంతో మంది నమ్మారు, 30 లక్షల మంది దాకా నమ్మారు. నమ్మినప్పుడు ఇలా చేయడం అనేది చాలా హీనియస్ యాక్టింగ్. ఆనెస్ట్లీ దిస్ ఈస్ డిస్గస్టింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, మీరు కూడా బిజీగా Thank you, ఉన్నారు, brother. బయటకు వచ్చి All the లైవ్ best, లో yeah. కనెక్ట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.